అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ సిటీతో పాటు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. నగరంలో గంటకు పైగా ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి రోడ్లు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అక్కడక్కడ పెద్ద ఎత్తున ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సిటీ శివార్లు జిల్లాలోనూ వర్షం కురిసింది. ఇక పలు జిల్లాల్లో పిడుగుపడి మూగజీవాలు మృతి చెందాయి. ఇక మరోవైపు చేతికొచ్చిన పంట నీటి పాలవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇక మరో 4 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు ఐఎండీ అధికారులు. రాష్ట్రానికి హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఇవాల్టి నుంచి ఈ నెల 25 వరకు సిటీతో పాటు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు అధికారులు. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలుంటాయని చెప్పారు. ఇవాళ ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు యెల్లో అలర్ట్ ఇచ్చారు. రేపు దాదాపు రాష్ట్రమంతటా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం దంచుకొట్టింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వాన కురిసింది. గంటకు పైగా ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉప్పల్, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, తార్నాక, నాచారం ఏరియాల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఖైరతాబాద్, బంజారాహిల్స్, మెహదీపట్నం, జూబ్లీహిల్స్ ఏరియాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సిటీలో ఆఫీసులు ముగిసి ఇంటికి వెళ్లే సమయంలో వర్షం కురవడంతో ఉద్యోగులు అవస్థలు పడ్డారు. అటు జిల్లాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో భారీ వానకు రోడ్లపై ఆరబోసిన మక్కలు తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామంలో భారీ వర్షానికి పిడుగుపడి ఓ గేదె మృతి చెందింది. సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం నాగదార్ గ్రామ శివార్లో పిడుగుపడి 20 మేకలు చనిపోయాయి. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో పిడుగుపాటుకు 2 గేదెలు మృతి చెందాయి. మరోవైపు చేతికొచ్చిన పంట నీటి పాలవ్వడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో భారీ వర్షాలకు జీహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. భారీ వర్షాలున్నందున ప్రజలు అత్యవసరమైతేనే ఇండ్ల నుంచి బయటకు రావాలని సూచించారు.